క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము క్రీస్తే. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని యోహాను గారు రాస్తున్నారు. తన సువార్త ప్రారంభంలోనే యేసుక్రీస్తు ఒక సాధారణ వ్యక్తి కాదని, ఆయన ప్రపంచ సృష్టికి ముందే దేవునితో ఉన్న దేవుని వాక్యమని రాస్తున్నాడు. వాక్యం అనగా క్రీస్తు ఆదియందు ఉన్నాడు. ప్రపంచం ఏర్పరచక ముందే క్రీస్తు ఉన్నాడు. అందుకే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినని బైబిల్లో మొదట వచనం చెబుతుంది. ప్రియులారా, ఆదికి ముందే క్రీస్తు దేవునిలో ఉండెను. దేవునికి మొదట అనేది లేదు. ఆయన నిరంతరం జీవించుచున్నాడు. ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఆయన వాక్యముగా ఉండెను. దేవుడు ఆయన వాక్యం లేకుండా ఎప్పుడూ ఉండలేదు. వాక్యము దేవుడి వద్ద ఉండెను. దీన్ని బట్టి ఒక విధంగా దేవునికి వాక్యం మధ్య సంబంధం ఉంది. ప్రియులారా,